హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 99 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి ఏమన్నారు. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 5/7 అండ్ 3/8. 5/7 మరియు 3/8 యొక్క కాసాగు ఎంత? ఎప్పుడైనా కానీ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం అడిగారు అనుకోండి. ఎల్సిఎం అడిగినప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, ఆ న్యూమరేటర్స్ ఏంటంటే 5 1 3 1, అలాగే డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అక్కడ మనకి ఏం కనబడుతున్నాయి? 7 1 8 1. ఒకవేళ క్వశ్చన్లో కనుక హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. మరి చూడండి 5కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది? కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి వాటి యొక్క ప్రోడక్టే కదా ఎల్సిఎం అవుతుంది. 5 3s are 15. అలాగే 7కి 8కి హెచ్సిఎఫ్ ఎంత అని అంటే 7కి 8కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఏమీ లేవు కదా. కాబట్టి 1. 15/1 అంటే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి 15 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. సర్క్యులర్ టైర్ ఆఫ్ రేడియస్ r మీటర్స్ కవర్స్ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 1.2 కిలోమీటర్స్ ఇన్ 200 కంప్లీట్ రివల్యూషన్స్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. వ్యాసార్థం 6 మీటర్లు గల ఒక వృత్తాకార టైరు 200 పూర్తి భ్రమణాలలో మొత్తం 1.2 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయినా ఆర్ విలువని కనుగొనండి. ఈ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మామూలుగా పై కాకుండా న్యూమరికల్ ఆప్షన్సే ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ 7 మల్టిపుల్ అని చెప్పుకునే వాళ్ళం. కానీ న్యూమరికల్ ఆప్షన్స్ లేవు, పై కూడా ఇచ్చారు. అందుకని ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక వీలు ఒక కంప్లీట్ రివల్యూషన్ చేస్తే ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుందంటే దాని యొక్క సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి? 2πr ఒక రివల్యూషన్. అలాంటివి ఎన్ని రివల్యూషన్ చేసింది? 200 రివల్యూషన్స్. ఓకేనా. 200 రివల్యూషన్స్ అలా ఎంత డిస్టెన్స్ని కవర్ చేసిందని అంటే 1.2 km. ఆ 1.2 kmనే మనం ఏమని రాయొచ్చు? 1200 మీటర్స్ అని రాయొచ్చు. 1.2 kmని ఏమని రాయొచ్చు? 1200 మీటర్స్ అని రాయొచ్చు. ఇక్కడ 200తో ఎన్ని టైమ్స్ అని అంటే 6 టైమ్స్. అలాగే సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. దాని నుంచి r ఈజ్ ఈక్వల్స్ టు 3, ఆ పైన పంపించండి 3/5. r ఈజ్ ఈక్వల్స్ టు 3/5 అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? ఆప్షన్ బి. సో 3/5. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 43లో వర్కింగ్ అలోన్ ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 8 days, 10 days and 12 days respectively. A and C started the work together but replaced by B after 3 days who worked alone till the completion of work. Find the total time taken to complete the whole work in this way. A, B మరియు Cలు ఒక పనిని వరుసగా 8, 10, 12 రోజులలో పూర్తి చేయగలరు. ఏసీ కలిపి పని ప్రారంభించి 3 రోజుల తర్వాత మిగిలిన పనిని బి మాత్రమే ఒంటరిగా చేసింది. అయితే మొత్తం పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ అయితే ఎల్సిఎం తీసుకుందాం. ఆ వర్క్ ఏంటన్నది చూడండి. ఫస్ట్ పర్సన్ ఎన్ని రోజుల్లో చేయగలరంటే ఏ ఒక్కరు 8 daysలో, బి ఒక్కరు 10 daysలో, అదేవిధంగా సి ఒక్కరు 12 days. ఆ మూడింటికి ఎల్సిఎం ఎంత అనంటే 120. అంతే కదా. సో ఎందుకనంటే 10కి 12కి ఎల్సిఎం 60, 60కి 8కి ఎల్సిఎం ఎంత అనంటే 120. ఓకేనా. డైరెక్ట్గా తీసుకుంటాను 120. ఇంకా ఎవరికైనా ఇబ్బంది అయితే ఎల్సిఎం చేసుకోండి. సో ఇక్కడ 120/8 అంటే ఎంత? 15. అలాగే 120/10 అంటే ఎంత? 12. 120/12 అంటే ఎంత? 10. ఫస్ట్ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారనంటే ఏసీ స్టార్ట్ చేశారు. ఓకేనా. ఏసీ అంటే ఏ 15 అలాగే సి 10. అంటే ఇద్దరు కలిపి 25 ఎఫిషియన్సీతో స్టార్ట్ చేశారు. 3 days చేశారంటే 75 పార్ట్స్ అయిపోయింది. ఓకేనా. 3 days ఆల్రెడీ చేశారు, 75 పార్ట్స్ అయిపోయింది. 120లో 75 ఆల్రెడీ అయిపోయాయి కదా. మరి 120లో 75 తీసేయండి. 120లో 75 తీస్తే ఇంకెంత ఉంటాయి? 45 ఉంటాయి. ఆ 45 ఎవరు చేయాలనంటే బి చేయాలి. కాబట్టి డివైడెడ్ బై 12. ఇక్కడ 4తో సో 3తో 4 టైమ్స్, 3తో 3 15 టైమ్స్. 15/4 అంటే 4 3s are 12. ఓకేనా. ఖచ్చితంగా ఇక్కడ ఒక 3 అంటే ఆన్సర్ 6 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 2 ఆప్షన్లు ఉన్నాయి. బై 4 అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 0.25, 0.5, 0.75 ఉండాలి తప్ప 0.05 ఉండకూడదు. కాబట్టి ఆప్షన్ బిని కన్ఫర్మ్ చేసి ఇంకా చేద్దాం అనుకుంటే 3 అలాగే 3/4ని మనం ఏమని రాయొచ్చు అంటే 0.75 అని రాయొచ్చు. ఇది ఒక 3.75. ఎందుకంటే క్వశ్చన్లో మిగతా వర్క్ కంప్లీట్ అవ్వడానికి కాదు, టైం టేకెన్ టు కంప్లీట్ హోల్ వర్క్. కాబట్టి ఇది 3 days, ఇది 3.75. ఓవరాల్గా ఎంత అనంటే 6.75 days. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. 2 trains which are 540 kilometers apart started traveling towards each other at the same time with speeds of 60 km/h and 75 km/h respectively. Find the time taken by them to meet each other. 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 రైళ్లు వరుసగా
60 కిలోమీటర్ల గంటకి 75 కిలోమీటర్ల గంటకి వేగంతో వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఆ రెండు రైళ్లు కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సమయం అంటే ఏం అడిగారంటే టైం అడిగారు. టైం అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఆ డిస్టెన్స్ ఎంత అనంటే ఆ రెండు ట్రైన్ల మధ్య 540 కిలోమీటర్లు ఉందంట. స్పీడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ రెండు స్పీడ్లు ఉన్నాయి. ఎప్పుడైతే రెండు స్పీడ్లు ఉన్నాయో వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి? రిలేటివ్ స్పీడ్ గుర్తుకు రావాలి. మరి రిలేటివ్ స్పీడ్ దట్టు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అయితే డిఫరెన్స్ తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే సమ్ తీసుకోవాలి. క్వశ్చన్లో క్లియర్గా ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి 60 + 75. 60 + 75 ఎంత అనంటే 135. 135 అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అనంటే 4 టైమ్స్. 135కి డబల్ 270, 270కి డబల్ ఎంత అంటే 540. కాబట్టి 4 hours. ఇబ్బంది అనిపిస్తే చిన్న నెంబర్తో క్యాన్సిల్ చేసుకోండి. 5తో, ఆ తర్వాత 9తో, 3తో అలా చిన్న నెంబర్తో క్యాన్సిల్ చేసుకోండి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 4 hours. క్వశ్చన్ నెంబర్ 45. ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%. బై హౌ మచ్ పర్సెంటేజ్ ద కన్జంప్షన్ షుడ్ బి డిక్రీజ్డ్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్. ఒక వస్తువు ధర 12% పెరిగింది, ఖర్చు అలాగే ఉండాలంటే వినియోగం ఎంత శాతం తగ్గించాలి? మనం ఆల్రెడీ మోర్ లెస్ కాన్సెప్ట్ క్లాస్ రూమ్లో చెప్పుకుంటాం. ఈజీ కాన్సెప్ట్, ఎగ్జామ్ వరకు చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. ఈ మోర్ లెస్ కాన్సెప్ట్లో మీకు వాల్యూని ఒకే ఆర్డర్లో గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఒకే ఆర్డర్లో అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను? సో మీకు 1 అంటే 100%, సో 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16.66%, 1/7 అంటే 14.28%, 1/8 అంటే 12.5%, 1/9 అంటే 10%, 1/9 అంటే 11.11%. ఓకేనా? 11.11%. అలాగే 1/10 అంటే 10%. సో 1/11 అంటే 9.09%, 1/12 అంటే 8.33%, 1/13 అంటే 7.69%, 1/14 అంటే సో 7.14%, 1/15 అంటే సో 6.66%, 1/16 అంటే 6.25%, సో 1/17 అంటే 5.88, సో 1/18 అంటే 5.55, 1/19 అంటే 5.26. అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఏం చెప్పాను? క్వశ్చన్లో ఎప్పుడైనా మోర్ అన్నా ఇంక్రీజర్ అన్నా అది ఎక్కువే, మన ఆన్సర్ దానికంటే తక్కువ ఉండాలి. ఓకేనా? మన ఆన్సర్ ఖచ్చితంగా దానికంటే తక్కువ ఉండాలి కాబట్టి తీసేయచ్చు. ఒకవేళ క్వశ్చన్లో కనుక 12.5% ఇంక్రీజర్ అన్నారనుకోండి, దానికి కంపన్సేషన్ ఏమవుతుందంటే 11.11% మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 12.5% డిక్రీజర్ అంటే అప్పుడు మన ఆన్సర్ 14.28. కానీ క్వశ్చన్లో ఏమన్నారంటే ఒకవేళ చెప్పండి 11.11% ఇంక్రిమెంట్ అయ్యి ఉంటే మన ఆన్సర్ ఇది అయ్యి ఉండేది. కానీ క్వశ్చన్లో ఏమన్నారంటే 11.11 కంటే ఎక్కువ, అంటే 11.11 కంటే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ 10% కంటే ఎక్కువే ఉండాలి, పైగా 12 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ని డైరెక్ట్గా ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా మీరు ప్రాసెస్ కావాలి సార్ చెప్పండి అంటే ప్రాసెస్ కూడా ఒక్కసారి చూడండి. ప్రాసెస్ ఎలా చేస్తున్నానంటే ఇనీషియల్గా ఉండే ఎక్స్పెండిచర్ని 100 అనుకుంటే అదంట. సో ఎక్స్పెండిచర్కి మనకు ఫార్ములా ఏం చెప్పుకుంటామంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఎక్స్పెండిచర్ ఫార్ములా ఏంటి? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇనీషియల్ ఎక్స్పెండిచర్ 100 అనుకుంటే దాని మీద ప్రైజు కామా కన్జంప్షన్ అనే రెండు చేంజెస్ అప్లై చేయాలి. ప్రైజు కామా కన్జంప్షన్ అనే రెండు చేంజెస్ అప్లై చేస్తే ప్రైస్ అనేది అంట 12% పెరిగిందంట. మరి 12% పెరగడం అంటే ఎంత అవ్వడం? 112 అవ్వడం. ఇప్పుడు ఏంటంటే కన్జంప్షన్ ఎంత పర్సెంటేజ్ తగ్గాలి? తద్వారా ఫైనల్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలంటే ఇది ఎంత ఉండాలంటే 100 ఉండాలి. మరి 112 కాస్త 100 అవ్వాలంటే ఎంత తగ్గాలి? 12 తగ్గాలి. ఓకేనా? 112 కాస్త 100 అవ్వాలంటే 12 తగ్గాలి. ఆ 12 ఎందులో తగ్గాలి అంటే 112లో తగ్గాలి. మనం ఎంతకు చెప్పాలంటే 100కి చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 4తో 4 3 టైమ్స్, 4తో 4 2s are 4 8s are, మళ్ళీ 4తో 4 7 టైమ్స్, 4 25 టైమ్స్, 25 3s are 75/7, 7తో 7 10 టైమ్స్ 70, సో రిమైండర్ 5/7%. ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది. ఫార్ములా ఏంటంటే క్వశ్చన్లో మీకు మోర్ ఇచ్చారు అనుకోండి, లెస్ అడిగారు అనుకోండి, మోర్ X% ఇచ్చి లెస్ అడిగితే ఆన్సర్ X/100 ప్లస్ X. ఒకవేళ లెస్ X ఇచ్చి మోర్ అడిగారు అనుకోండి X/100 మైనస్ X. ఓకేనా? ఆ ఫార్ములా ప్రకారం మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లియర్, అందరికీ అర్థమైంది అనుకోండి. ఏ ఫార్ములా లేకున్నా కూడా సో మనం రెగ్యులర్ క్లాస్లో విన్నట్లయితే మీరు ఈజీగా సో డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 46 చూద్దాం. 46లో a person deposited certain sum for 8 years at simple interest. At what rate of interest per annum the sum will become twice of itself? ఒక వ్యక్తి 8 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేశాడు.
సంవత్సరానికి ఎంత వడ్డీ రేటుతో మొత్తం అసలు కంటే రెండింతలు అవుతుంది. అసలు కంటే రెండింతలు అవుతుంది. అసలు కంటే రెండింతలు అవ్వాలంటే చూడండి, మీరు ప్రిన్సిపల్ అమౌంట్ని కనుక 100 తీసుకున్నారనుకోండి, అది ఎంత అవ్వాలంటే రెండింతలు. రెండింతలు అంటే 200 అవ్వాలి. ఓకేనా? మరి 100 200 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 100 రావాలి. ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 100 రావాలి. ఎన్ని సంవత్సరాల్లో రావాలంటే 8 సంవత్సరాల్లో రావాలి. కానీ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాలంటే 8 సంవత్సరాలకు చెప్పాలా, 1 సంవత్సరానికి చెప్పాలా? 1 సంవత్సరానికి చెప్పాలి కాబట్టి సో 8తో 100/8 అంటే ఎంత? 12.5. ఇది మీకు తెలుసు. 1/8 అంటే ఎంత పర్సెంటేజ్? 12.5%. 100లో సగం 50, 50లో సగం 25, 25లో సగం సో 12.5. ఓకేనా? 12.5%. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47లో ఏరియా ఆఫ్ ది బేస్ ఆఫ్ కోన్ ఈస్ 64 pi centimeter square and the length of the slant height of the cone is 14 centimeters. Find the lateral surface area of the cone. తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఒక శంకువు భూమి వైశాల్యం 64 పై మరియు శంకువు యొక్క యాటవాలు ఎత్తు పొడవు సో 14 సెంటీమీటర్లు అయిన శంకువు యొక్క వక్రతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఒక కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా πr/l. ఓకేనా? πr/l అంటే ఫార్ములాలో పై ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే సో 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఒక్కసారి చూడండి. సో 3 + 4 7, 7 - 7 అంటే ఇది కావచ్చు. తర్వాత 2 + 5 సో 7 - 7 అంటే ఇది కూడా కావచ్చు. 2 + 3 5, 5 - 5 అంటే ఇది కూడా కావచ్చు. 3 + 2 5 - 5 అంటే ఇది కూడా కావచ్చు. అన్ని ఆప్షన్స్ అయ్యాయి. అదేవిధంగా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో సో ఏమన్నారనంటే ఇక్కడ కోన్ హైట్ ఇచ్చారు. దట్టు అది ఏ హైట్ అంటే స్లాంట్ హైట్ ఇచ్చారు. స్లాంట్ హైట్ 14 అన్నారు. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 7 మల్టిపుల్ అని మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే అక్కడ ఈ పైలో /7 ఉంటుంది కదా, అది క్యాన్సిల్ అయిపోవచ్చు. కాబట్టి ఒక్కసారి ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి ఏమన్నారనంటే సో ఇలా ఒక కోన్ తీసుకుంటే దాని బేస్ యొక్క ఈ ఏరియా ఏంటి అంటే ఫార్ములా πr². ఈ πr² వాల్యూని క్వశ్చన్లో ఏమన్నారు? 64 pi అన్నారు. పై క్యాన్సిల్ కదా. మరి 64 ఏమని రాయొచ్చు? 8² అని రాయొచ్చా? దాని నుంచి r వాల్యూ ఏమని తీసుకోవచ్చు? 8 అని తీసుకోవచ్చా? అంటే ఇక్కడ మనం 8తో కూడా మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ 8 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది 8 మల్టిపుల్ కాదు, 4 మల్టిపులే కాదు, ఇది కూడా కాదు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డీని మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో పై అంటే 22/7, అలాగే r అంటే 8 వచ్చింది. క్వశ్చన్లో ఆల్రెడీ స్లాంట్ హైటే ఇచ్చారు. అది l అంటే ఏంటంటే స్లాంట్ హైట్ 14 ఇచ్చారు. కాబట్టి 7తో 7 2 టైమ్స్ 8 × 22 అంటే 176. 8 2s are 16, 1 8 2s are 16 + 1 17. 176 × 2 అంటే 176కి డబల్ ఎంత? 352. 2 6s are 12, 1 క్యారీ, 2 17s are 34 + 1 35. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. If a seller sells an article for rupees 1938, so after giving 3 successive discounts of 20%, 15% and 5%, what is the marked price of the article? ఒక విక్రేత 20%, 15% మరియు 5% 3 వరుస రాయితీలు ఇచ్చిన తర్వాత ఒక వస్తువుని రూపాయలు 1938కి విక్రయిస్తే ఆ వస్తువు యొక్క ప్రకటన ధర ఎంత? సో ఆ ప్రకటన ధర ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ప్రకటన ధరని మార్కుడ్ ప్రైస్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్లో ఫస్ట్ ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చారు? 20%. మీకు ఆల్రెడీ తెలుసు 20% అంటే 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/5. ఓకేనా? కాబట్టి 5 పార్ట్స్కి ఒక పార్ట్ డిస్కౌంట్ ఇచ్చారంటే ఎన్ని పార్ట్స్ కమ్మాలి? 4/5 పార్ట్స్ కమ్మాలి. ఆ తర్వాత 15%, ఆ తర్వాత 15%. 15% అంటే 15/100. 15/100 అంటే 3/20. 15/100 అంటే 3/20. అంటే మొత్తం 20 భాగాలు చేసి అందులో నుంచి 3 భాగాలు డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఎన్ని భాగాలకు అమ్మడం? 17 భాగాలకు అమ్మడం. ఆ తర్వాత 5%. 5% అంటే మీకు తెలుసు 5% అంటే 5/100. 5/100 అంటే 1/20. అంటే దీన్ని మళ్ళీ 20 భాగాలు చేసి ఒక భాగం డిస్కౌంట్ ఇస్తే మొత్తం 19 భాగాలకు అమ్మాలి. ఆ వాల్యూని క్వశ్చన్లో ఎంత అన్నారనంటే 1938 అన్నారు. 1938 అన్నారు. మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే మార్కుడ్ ప్రైస్, ఆ ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఆ ఎక్స్ ఎంత అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ 4తో 4 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. 19తో ఫస్ట్ చూడండి. 19 1s are, అలాగే 19 2s are. మళ్ళీ 17తో 17 6 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే 5 × 20 100. 5 6 are ఎంత? 30. 30 పక్కన 100 పెట్టండి. 30 పక్కన 100 పెడితే ఆన్సర్ ఏమవుతుంది? సో 3000 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 people PQRS is 45 years. The average age of PQ is 39 years and the age of R is 42 years.
వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎస్? పిక్యూఆర్ మరియు ఎస్ అనే నలుగురు వ్యక్తులు సగటు వయసు 45 సంవత్సరాలు, పిక్యూల యొక్క సగటు వయసు 39 సంవత్సరాలు, ఆర్ వయసు 42 సంవత్సరాలు అయిన ఎస్ వయసు ఎంత? ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. పిక్యూఆర్ వీళ్ళ యొక్క సగటు ఎంత అని అంటే, పిక్యూఆర్ కాదు ఇంకొకరు కూడా ఉన్నారు, పిక్యూఆర్తో పాటుగా ఎస్ కూడా ఉన్నారు. వీళ్ళ యొక్క సగటు వయసు ఎంత అంటే 45. మరి సగటు 40 కదా, 45 కదా, యావరేజ్ 45 కదా, మరి సమ్ ఎంత అవుతుంది? నలుగురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి 45 × 4, 45కి డబల్ 90, 90కి డబల్ ఎంత అంటే సో 180. ఓకేనా? సో 180, 4 × 45 180. యావరేజ్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ, యావరేజ్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ. సో పీక్యూల యొక్క యావరేజ్ ఎంత అంటే 39. అప్పుడు సమ్ ఎంత అవుతుందంటే 39 × 2. సో 39 × 2 అంటే ఎంత? 78. ఆ తర్వాత ఆరేజ్ కూడా డైరెక్ట్గా ఇచ్చారు. ఆరేజ్ ఎంత అన్నారంటే 42 అన్నారు. దాని నుంచి మనకి ఎస్ ఎంత అని అడుగుతున్నారు. ఎస్ కావాలంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ చేస్తే సరిపోద్ది కదా, అది తీసేస్తే పీ ప్లస్ క్యూ 78, అలాగే ఆర్ ఎంత అంటే 42. 78 42 అంటే 80 40 అంటే ఎంత అంటే ఇది 120. కాబట్టి ఎస్ వాల్యూ కావాలంటే 180లో నుంచి 120 తీసేస్తే, 180లో నుంచి 120 తీసేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే 60 years. దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ question number 50. A person loses 12% by selling an item at 792. At what he must sell the item to earn a profit of 15%. ఒక వస్తువుని రూపాయలు 792కి విక్రయించడం ద్వారా ఒక వ్యక్తి 12% నష్టపోతాడు. 15% లాభం పొందాలంటే అతను ఆ వస్తువుని ఎంత ధరకు అమ్మాలి? సారీ, ఫస్ట్ 12% లాభం నష్టానికి అమ్ముతున్నాడు అంటే ఎంత శాతానికి అమ్ముతాడు? 88% కదా. ఎందుకనంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%, అందులో 12% నష్టపోతున్నాడు అంటే 88% అమ్ముతాడు. ఆ 88% విలువ ఎంత అన్నారంటే 792 అన్నారు. మనల్ని ఇప్పుడు ఏమడుగుతున్నారంటే 15% లాభం రావాలంట. మరి 15% లాభం రావాలంటే ఎంత పర్సెంటేజ్కి అమ్మాలి? 115% అంటే 115% అమ్మాలి. అంటే ఇప్పుడు దీని నుంచి మనం 792 డివైడెడ్ బై 88 ఇంటూ ఏమని రాయొచ్చు? 88 × 115. 88 × 115. చూడండి ఒకసారి ఇక్కడ 11తో 11 8 టైమ్స్, 11 7 టైమ్స్, 11 2 టైమ్స్, 8తో 8 9 టైమ్స్. 9 ఇంటూ ఈ నెంబర్ అంటే ఖచ్చితంగా ఆప్షన్ యూనిట్ ప్లేస్లో 5 ఉండాలి. ఆప్షన్ బి ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేయండి. లేదు చేద్దాం అనుకుంటే 9 5s are 45, 9 11s are 99 ప్లస్ 4 అంటే 103, 1035. ఓకేనా? 9 5s are 45, 4 క్యారీ, 9 11s are 99 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 103, 1035. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 51. If 15, x plus 3, x plus 6 and 54 are in proportion, then find the value of 3x. All the numbers are positive integers. ఒకవేళ 15, x plus 3, x plus 6 మరియు 54 ధనాత్మక సంఖ్యలు మరియు అవి అనుపాతంలో ఉంటే 3x యొక్క విలువను కనుగొనండి. 3x అంటే 3x అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏ మల్టిపుల్ అయి ఉండాలి? సో 3 మల్టిపుల్ అయి ఉండాలి. కానీ ఆప్షన్లన్నీ 3 మల్టిపుల్సే ఉన్నాయి. ఆప్షన్లన్నీ 3 మల్టిపుల్సే ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్తో చేద్దాం. అక్కడ మనకి ఇచ్చిన నెంబర్లు ఏంటంటే ఒకటి 15 ఇచ్చారు, ఆ తర్వాత ఇంకొకటి x plus 3 ఇచ్చారు, ఇంకొకటి x plus 6 ఇచ్చారు, ఇంకొకటి ఏంటంటే 54 ఇచ్చారు. అవి అనుపాతంలో ఉన్నాయంట. ప్రపోర్షన్లో ఉండడం అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఒకలా ఉండాలి. కాబట్టి x plus 3 ఇంటూ x plus 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 54. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే దీన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మరి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు అవాయిడ్ చేయాలంటే బెస్ట్ అప్రోచ్ ఏంటి? సో ఆప్షన్స్ వెళ్ళిపోవడం. కానీ ఆప్షన్ చూసినట్లయితే ఎక్స్ లేదు, 3x ఉంది. ఓకేనా? ఎక్స్ లేదు, 3x ఉంది. కాబట్టి 3x ఉన్నా కానీ మీరు వెళ్ళిపోవచ్చు. ఎలా అన్నది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? 54 పట్టుకున్నారనుకోండి, 3x వాల్యూ 54 అయితే x వాల్యూ ఎంత? 18 కదా. ఒక్కసారి 18 సబ్స్టిట్యూట్ చేద్దాం. 18 + 3 అంటే 21, అలాగే 18 + 6 అంటే 24. ఓకేనా? ఆ రెండింటిని ప్రొడక్ట్ చేసేటప్పుడు 4 1s are 4, కానీ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసేటప్పుడు యూనిట్ ప్లేస్లో 0 రావాలి కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఓకేనా? ఆ తర్వాత నేను 90 పట్టుకుంటాను. 90 ఎందుకు పట్టుకుంటానంటే ఈజీగా ఉంది కదా, అందుకని. ఓకేనా? సో 90 పట్టుకుంటే 3x వాల్యూ 90 అయితే x వాల్యూ ఎంత? 30 కదా. అప్పుడు 30 అయినప్పుడు 30 + 3, సో 33, అలాగే 30 + 6 అంటే 36. మరి యూనిట్ ప్లేస్లో 0 వస్తుందా? రాదు కదా. ఈ ఆప్షన్ కూడా వదిలేయండి. తర్వాత 72 పట్టుకోండి. 3x వాల్యూ 72 అయితే x వాల్యూ ఎంత? 24 కదా. మరి 24 + 3 అంటే 27 కదా. ఓకేనా? మరి 27 మళ్ళీ 24 + 6. ఓకేనా? సో 24 + 6 అంటే 30. మరి ఇక్కడ ఏమైనా అవుతుందా? ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ చేసినప్పుడు 0 వచ్చింది కదా.
0 వచ్చింది కదా 27 3s ఆర్ ఎంత అని అంటే సో 80 1 8 10 ఇక్కడ కూడా 15 into 54 అని అంటే 540 ప్లస్ 270 8 10 సరిపోయింది కాబట్టి ఆప్షన్ సిని కన్ఫర్మ్ చేసేయచ్చు లేదు సార్ ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేయమంటే ప్రొసీజర్ని కూడా ఒకసారి కంటిన్యూ చేస్తాను ఈ ప్రొసీజర్ని కంటిన్యూ చేసేటప్పుడు కూడా ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసేయకూడదు ఎందుకంటే దాన్ని మీరు సింప్లిఫై చేసిన తర్వాత ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఫ్యాక్టర్స్ మీకు ఎవరు చెప్పరు మీరే సొంతంగా చేయాలి రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఉండాలి రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి అలా అది లేదంటే ప్రోడక్ట్ ఎంత ఉండాలి అని మీరే ఎజంప్షన్ చేసుకోవాలి కాబట్టి ఆ ఎజంప్షన్ ముందుకెళ్ళి చేయొద్దు ఇక్కడే చేసేయండి ఎలా అంటే ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలని అంటే ఇది x+6 ఇది x+3 అంటే ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 3 ఉండాలి ఆ విధంగా ఆలోచించండి ఆలోచించినట్లయితే ఇక్కడ సో 15ని 3 into 5 అని రాస్తాను అలాగే 54ని 9 into 6 అని రాస్తాను ఒక్కసారి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో సో 3 9s are 27 6 5s are 30 అంటే 27 into 30 తీసుకున్నారనుకోండి 27 into 30 తీసుకుంటే రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ 3 వచ్చింది కదా ఓకేనా కాబట్టి x+3 ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాయొచ్చు అంటే 27 అని రాయొచ్చు దాని నుంచి 27లో నుంచి 3 తీస్తే 24 మనకు కావాల్సింది x కాదు 3x కావాలి సో 3 into 24 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 72 దట్ ఈస్ ఆప్షన్ సి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 సో క్వశ్చన్ నెంబర్ 52లో సో చూడండి ఏమన్నారు ఏ బిల్డర్ హైర్స్ 40 వర్కర్స్ టు కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 30 days బట్ ఆఫ్టర్ 10 days he found that only 25% of the work got completed. If the builder wants to finish the work on time, then find the extra number of workers he should hire to finish the work. ఒక బిల్డర్ ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయడానికి 40 మంది కార్మికులను నిర్మించుకున్నాడు కానీ 10 రోజుల తర్వాత 25% పని మాత్రమే పూర్తయినట్లు గమనించి బిల్డర్ పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయాలనుకుంటే అతను నియమించాల్సిన అదనపు కార్మికుల సంఖ్య కనుగొనండి ఈ క్వశ్చన్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి మనం ఈ ఫార్ములా వాడుదాం men1 d1 divided by work1 is equals to men2 d2 divided by work2 ఈ ఫార్ములా వాడితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు కనిపించినా కానీ ఈ ఫార్ములా వాడితే ఈజీగా అయిపోద్ది ఫస్ట్ అయితే 40 మంది వర్కర్ని రిక్రూట్ చేసుకున్నాడు 40 మంది వర్కర్ని రిక్రూట్ చేసుకొని 30 రోజుల్లో చేద్దామని అనుకున్నాడు అనుకున్న పని మీరు ఎప్పుడూ తీసుకోకూడదు జరిగిన పని తీసుకోవాలి జరిగింది ఏంటో చూడండి జరిగింది ఏంటంటే 10 రోజులు చేశారు ఈ 40 మంది 10 రోజులు చేశారు 10 రోజులు చేస్తే వర్క్ ఎంత అయిందంటే 25% అయ్యింది ఇప్పుడు మరి యాక్చువల్గా అతను అనుకున్న దాని ప్రకారం అయితే 10 రోజుల్లో వన్ థర్డ్ పార్ట్ వర్క్ అయిపోవాలి కానీ అవ్వలేదు అందుకని ఈ 40 మందితో పాటుగా ఎంతమందిని ఎక్స్ట్రాగా పెంచాలి ఓకేనా సో ఆ 40 మందితో పాటుగా ఎంతమందిని ఎక్స్ట్రాగా పెంచాలి 40 + x అనుకుందాము తద్వారా వర్క్ ఆన్ టైంలో అయిపోవాలి మరి ఆన్ టైంలో అయిపోవాలంటే ఆల్రెడీ 10 days అయిపోయింది కదా ఇంకా 20 days ఉంది వర్క్ ఎంత ఉందనంటే 75% వర్క్ ఉంది ఇంకా వర్క్ ఎంత ఉంది 25% అయిపోతే ఇంకా 75% ఉంది కాబట్టి 25తో సో 3 times 20తో 2 times సో 2 into 3 అంటే 60 ఈజ్ ఈక్వల్స్ టు 40 + x మరి ఎక్స్ట్రాగా ఎంతమంది అంటే 60లో నుంచి 40 తీసేయండి 20 మెంబర్స్ ఎక్స్ట్రాగా ఎంతమంది రావాలనంటే 20 మెంబర్స్ రావాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 ద ప్రైస్ ఆఫ్ ది కాఫీ ఇంక్రీజెస్ బై 25% బట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ కాఫీ ఫర్ ఎ ఫ్యామిలీ రిమైన్స్ ద సేమ్ ఫైండ్ ద పర్సెంటేజ్ బై విచ్ ద కన్సంప్షన్ ఆఫ్ కాఫీ ఈజ్ డిక్రీజ్డ్ కాఫీ ధర 25% పెరుగుతుంది కానీ ఒక కుటుంబం కోసం కాఫీ ఖర్చు అలాగే ఉంటే కాఫీ వినియోగం తగ్గిన శాతం కనుగొనండి చెప్పండి మీకు 25% ఇంక్రిమెంట్ అని ఇస్తే మన ఆన్సర్ 25 కంటే తక్కువ ఉండాలి దాని యొక్క నెక్స్ట్ వాల్యూ ఎంత 20% కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా పెన్ను పేపర్ లాగా విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు 20% అని ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు ఓకేనా ఒకవేళ ప్రొసీజర్ని కూడా మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో ఎలా చేస్తానంటే డైరెక్ట్ ఫార్ములా అయితే సో ఇంక్రిమెంట్ ఇచ్చి డిక్రిమెంట్ అడిగారు కాబట్టి x డివైడెడ్ బై 100 + x అంటే 25 డివైడెడ్ బై 125 ఫ్రాక్షన్లో 1/5 పర్సెంటేజ్లో 1/5 అంటే 20% ఎలా చేయొచ్చు లేదు ఎలా కూడా చేయొచ్చు ఎలా అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అంటే సో ఇనీషియల్గా సో ఆ ఎక్స్పెండిచర్ని కనుక నేను 100 అనుకుంటే అందులో ప్రైజు కామా కన్జంప్షన్ అనే 2 చేంజెస్ అప్లై చేస్తే అప్పుడు మనకి ఫైనల్ ఎక్స్పెండిచర్ వస్తుంది ఆ ఫైనల్ ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలంట అందులో ఆల్రెడీ ప్రైజు పెరిగిందన్నారు 25% పెరిగిందన్నారు ప్రైజు అంటే 100లో 25% అంటే 25 పెరిగి 125 అవుతుంది 125 కాస్త ఇప్పుడు 100 అవ్వాలి 125 100 అవ్వాలంటే ఎంత తగ్గాలి
25 తగ్గాలి. ఈ 25 అనేది 125లో ఎంత శాతం? 10% 12.5, 20% అంటే సో 25. లేదు చేద్దాం అనుకుంటే సో 25 డివైడెడ్ బై 125 ఇంటూ 100% 25 1 టైమ్స్ 25 5 టైమ్స్ 1/5 ఈజ్ నథింగ్ బట్ 1/5 ఈజ్ నథింగ్ బట్ 20%. అదేమీ లేకుండా పెన్ను పేపర్ కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని సో సూక్ష్మీకరించమంటున్నారు. 30 × 15. సో 30 × 15. సో అక్కడ హాఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఏం చేద్దామనంటే ముందు ఈ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసేద్దాం. 15 3 ఎంత? 45. సో డివైడెడ్ బై 27 ఇంటూ 5/2. ఓకేనా? సో సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి. 9తో 9 3s 9తో 9 5s. ఓకే, ఇక్కడ మళ్ళీ 3తో 3 క్యాన్సిల్, మళ్ళీ 2తో ఎంత అంటే 2 5s. అన్ని 5లే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 5తో ఎండ్ అయి ఉండాలి. చేద్దామంటే 5 × 5 × 5 5³ అంటే 125. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. 2 years ago the ratio of the ages of Honey and his brother was 2:3. 6 years hence the ratio changes to 4:5. What would be the sum of their ages after 5 years? 2 సంవత్సరాల క్రితం హనీ మరియు అతని సోదరుడు వయసులో నిష్పత్తి సో 2:2, అదే 2:3. 6 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి 4:5గా మారింది. అయినా 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సు మొత్తం ఎంత? క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్లో 2 years ago హనీ 2 years ago ఇంకొకరు ఎవరంటే అతని సోదరు బ్రదరు. సో 2 years ago ఇది ఎంత అన్నారనంటే 2:3 అన్నారు. తర్వాత 6 years hence. ఓకేనా? 6 సంవత్సరాల తర్వాత సో వాళ్ళిద్దరి యొక్క రేషియో ఏమన్నారనంటే 4:5 అన్నారు. దాని నుంచి మనకి సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎప్పుడు ప్రెజెంట్ కాదు, ఎప్పుడంటే ఆఫ్టర్ 5 years. హెచ్ +5 తర్వాత వాళ్ళ బ్రదరు +5 ఎంత అన్నది మన క్వశ్చన్. అయితే ఒక్కసారి చూడండి, ఇది ఎప్పుడు అనంటే ఇది ఇలా సమ్మ పట్టుకుంటే 9 పార్ట్స్ ఎప్పుడు అంటే 6 years తర్వాత. కానీ మనల్ని అడుగుతున్నది 5 years తర్వాత. అంటే ఆప్షన్లో ఇది ఉంది, ఆప్షన్కి ఇతనికొకటి ఆప్షన్ ఇతనికొకటి ఇద్దరికి కలిపి 2 కలిపితే అంటే ఆప్షన్కి 2 కలిపితే అది ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్కి 2 కలిపితే 9 మల్టిపుల్ అయి ఉండాలి. 20 + 2 22 కాదు, 34 + 2 36 అవుతుంది. 24 + 2 26 అవ్వదు. 30 + 2 సో 32 కాదు. కాబట్టి ఆన్సర్ని 34 అని కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందో ఇక్కడ కూడా అన్ని పార్ట్సే ఉండాలి, అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయో చూడండి. అక్కడి నుంచి అక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయనంటే సో 2 పార్ట్స్ పెరిగాయి. ఆ 2 పార్ట్స్ ఎందుకు పెరిగాయనంటే 2 years ago నుంచి 6 years hence అంటే ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ అని అంటే 8 years. దాని నుంచి 1 part వాల్యూ ఎంత అని అంటే 4 years. ఓవరాల్గా 4 + 5 అంటే టోటల్ 9 parts. 9 4s 36. ఇలా 36 ఎప్పుడు అంటే 6 years తర్వాత. కానీ మనల్ని క్వశ్చన్లో 5 years తర్వాత అడుగుతున్నారు కాబట్టి అతనిది ఒకటి ఇతనిది ఒకటి మొత్తం 2 తగ్గిద్దాము. 36లో నుంచి 2 తీసేసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే 34 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. సో గుంజన్ ట్రావెల్డ్ ఇన్ ఎ క్యాబ్ ఎట్ 45 km/h ఫ్రమ్ ఫిల్మ్ థియేటర్ టు హర్ హోమ్ and return from her home to film theater in same cab at 60 km/h. If she took 2 hours 48 minutes to cover whole journey, then what is the distance between film theater to her home? So Gunjan film theater నుండి తన ఇంటికి గంటకు 45 కిలోమీటర్లు క్యాబ్లో ప్రయాణించి తన ఇంటి నుండి ఫిల్మ్ థియేటర్కు అదే క్యాబ్లో గంటకి 60 కిలోమీటర్ల వేగంతో తిరిగి వచ్చాడు. మొత్తం ప్రయాణానికి ఆమె 2 గంటల 48 నిమిషాలు తీసుకుంటే ఆమె ఇంటికి సినిమా థియేటర్కి మధ్య గల దూరం ఎంత? క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే డిస్టెన్స్. ఓకేనా? సో ఈ డిస్టెన్స్ అడిగినప్పుడు మీకు డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ కనుక మీకు ఐడియా ఉన్నట్లయితే అతను ఏం చేశారంటే క్యాబ్లో వెళ్ళాడు మరియు తిరిగి వచ్చాడు. ఓకేనా? వెళ్ళేటప్పుడు డి డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే తిరిగి వచ్చేటప్పుడు కూడా డి డిస్టెన్సే కదా ట్రావెల్ చేస్తాడు. అంటే అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ టోటల్ ఎంత అనేది 2D. డిస్టెన్స్ అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. కానీ ఇక్కడ స్పీడ్ తీసుకునేటప్పుడు మనం ఏం తీసుకోవాలంటే యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి. ఆ యావరేజ్ స్పీడ్ ఎంత అని అంటే డిస్టెన్స్ ఏముంది కాబట్టి 2s1s2 డివైడెడ్ బై s1 + s2 ఇంటూ టైము ఎంత అంటే టైం క్లియర్గా ఇచ్చారు.
ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా D ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తున్నా చూడండి, D ఈజ్ ఈక్వల్స్ టు S1 ఎంత అనంటే 45, S2 ఎంత అనంటే 60 డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అనంటే 105 ఇంటూ టైము ఆ టైం ఎంత అనంటే 2 గంటల 48 నిమిషాలు. ఓకేనా, 2 hours 48 minutes. 48 minutes అంటే మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం ఎంత అంటే 4/5 hours అని. 12 minutes అంటే 1/5 hours, 24 minutes అంటే 2/5 hours, 36 minutes అంటే 3/5 hours, 48 minutes అంటే 4/5 hours. మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే 48 డివైడెడ్ బై 60 చేయండి. 12తో 12 4 times, 12 5 times. సో ఇక్కడ 2 5s are 10 + 4 14 డివైడెడ్ బై 5. సో 14 డివైడెడ్ బై 5. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ దాన్ని కనుక మీరు సింప్లిఫై చేసినట్లయితే ఇదిగోండి 7తో 7 2 times, 7తో 7 15 times, మళ్ళీ 15తో 15 3 times, 5తో 5 12 times, 12 3s are ఎంత అనంటే సో 36 kilometers. సో రాంగ్ వచ్చినట్టుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ 2 ఉండిపోయింది కదా, 36 ఇంటూ ఇక్కడ ఒక 2 ఉండిపోయింది, 36 2s are ఎంత అనంటే 72 km/h. 72 kilometers. అయితే ఒకవేళ మీరు సార్ మాకు ఆ ఫార్ములా ఐడియా లేదు, వేరే మెథడ్ ఏమైనా అంటే అది కూడా ఒకసారి చూద్దాం. అది ఎలా అని అంటే సో ఇక్కడ మనకి క్వశ్చన్లో D అనే డిస్టెన్స్ వెళ్ళాడు. D అనే డిస్టెన్స్ ఇలా వెళ్ళాడు. ఎంత స్పీడ్తో వెళ్ళాడు అని అంటే సో 45 km/hతో వెళ్ళాడు. అలాగే అదే D డిస్టెన్స్ని తిరిగి వస్తున్నాడు. ఎంత స్పీడ్తో వస్తున్నాడు అంటే 60 స్పీడ్తో వస్తున్నాడు. వెళ్ళడానికి తిరిగి రావడానికి టోటల్ ఎంత టైం పట్టింది అంటే 2 hours 48 minutes. దాన్ని మనం ఆల్రెడీ చేసాము 14/5 అని. ఓకేనా, ఇప్పుడు సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం సో ఇక్కడ ఎల్సిఎం ఏం తీసుకోవచ్చునంటే 45కి 60కి ఎల్సిఎం తీసుకోండి. 45కి 60కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఆ రెండు 15లో పోతాయి. 15 3s are 15 4s are. ఇలా ఈ క్రాస్ ప్రొడక్ట్ చేసినా ఇది చేసిన ఆన్సర్ వస్తుంది. 60 × 3 అంటే 180. 45 ఎన్ని టైమ్స్ 180 అని అంటే 4 times, 60 ఎన్ని టైమ్స్ అని అంటే 3 times. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే 14 డివైడెడ్ బై 5. దాని నుంచి 7D ఈజ్ ఈక్వల్స్ టు 14/5 ఇంటూ 180. 14/5 ఇంటూ 180, 7తో 7 2 times, 5తో 5 36 times. D ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 2 అంటే ఎంత అనంటే 72. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. A certain sum amounts to rupees 7625 in 5 years and 3 months. At a 10% rate of simple interest per annum, find the value of principal. సంవత్సరానికి 10% సాధారణ వడ్డీ రేటుతో 5 సంవత్సరాల 3 నెలల్లో నిర్దిష్ట మొత్తం రూపాయలు 7,625గా అవుతుంది. అయినా అసలు కనుగొనండి. అసలు ఓకేనా, అసలు అయితే ఖచ్చితంగా ఈ 7,625 కంటే తక్కువే ఉండాలి కదా, కాబట్టి 8,400 అయితే మనకు అవ్వదు. అక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే 5 సంవత్సరాల 3 నెలలు. 5 సంవత్సరాల 3 నెలలు సంవత్సరానికి ఎంత అంటే 10%. ఓకేనా, సంవత్సరానికి 10%. ఫస్ట్ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పుడు ఎంత శాతం ఉంటుంది? 100%. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత శాతం అని అంటే సంవత్సరానికి 10% చొప్పున ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. అలాగే ఇంకేముందంటే 3 నెలలు. 3 నెలలు అంటే ఒక సంవత్సరంలో ఎంత భాగం? 1/4 భాగం. ఓకేనా, సో మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. 3 months అంటే ఏంటి? 1/4 part of the year. 4 months అయితే 1/3 part of the year. 2 months అయితే 1/6 part of the year. ఓకేనా, సో ఆ విధంగా మనకి 1/4, 4 5s are 20, 20 + 1 అంటే 21/4. ఓకేనా, సో ఇది 21/4. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం 2 times 5 times 5 × 21 అంటే సో 105 డివైడెడ్ బై 2 అంటే ఇది ఎంత అవుతుందంటే 52.5%. అయితే మీరు ఇదంతా చేయకుండా ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఆప్షన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్ ఆఫ్ అమౌంట్ కనుక మీరు అప్రాక్సిమేటెడ్గా చూసుకుంటే 100 + 50 అంటే 150 అంటే ఎగ్జాక్ట్ 150 కాదు, 150 దగ్గరలోని. దాని నుంచి మనం 100% క్యాలిక్యులేట్ చేయాలంటే అంటే 3 parts వాల్యూ దగ్గర 7,500 అయితే 2 parts వాల్యూ ఎంత అంటే 5,000 దగ్గరలో ఆన్సర్ ఉండాలి. మరి 5,000 దగ్గరలో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బిని మీరు ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఆ 152.5 ఎలా వచ్చిందంటే ఈ 152.5 ప్రిన్సిపల్ అమౌంట్ 100%, అలాగే ఇంట్రెస్ట్ ఎంత అంటే 52.5%. 152.5% వాల్యూ 7625 అయితే సో మనకి 100% వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. ఓకేనా, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 7625 సో డివైడెడ్ బై సో 1525 ఇంటూ 1000. ఎందుకు 1000 అని అంటే ఈ పాయింట్ కోసం ఈ పాయింట్ కోసం 0 పెట్టారు. ఇప్పుడు 25తో చూడండి, 25 4 times. ఇక్కడ 25తో సో 25 6 times 1 times. ఆ తర్వాత మళ్ళీ 61తో క్యాన్సిల్ చేసి వచ్చి ఇక్కడ 61తో సో 61తో ఎన్ని టైమ్స్ చూడండి, 61తో 61 1s are 61,
సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఎంత మిగిలిపోయింది అంటే 15 మిగిలిపోయింది. 152 అంటే 2 టైమ్స్ 132. సో 132 అంటే ఇంకా ఎంత ఉండిపోయింది అంటే 20 ఉండిపోయింది. సో 20 ఉండిపోయింది. సో 20 అని అంటే 205. సో చూడండి ఒకసారి 61 1 టైమ్స్ 61, ఇంకా 152 అంటే 2 టైమ్స్ ఎంత అంటే 122, ఇంకా 30 ఉండిపోయింది. 305 అంటే 5 టైమ్స్. 125 into 4, 125 into 4 అంటే ఎంత అంటే 500, పక్కన ఇంకొక 0 ఉండిపోయింది కాబట్టి 5000. బట్ ఆ క్యాలిక్యులేషన్ అంతా చేయొద్దు, అప్రాక్సిమేషన్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. హౌ మెనీ నేచురల్ నెంబర్స్ ఆర్ అప్ టు 99 ఆర్ డివిజిబుల్ బై 10? సో 99 వరకు ఫస్ట్ ఇది 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో మొత్తం ఎన్ని నెంబర్లు వచ్చాయి? ఎన్ని నెంబర్లు వచ్చాయి మొత్తం? సో 9 నెంబర్స్ వచ్చాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. 2 similar pieces of an item were purchased by paying the same amount for each, and they were sold respectively for a profit of 25% and loss of 20%. What was its profit percentage? ఒకే రకమైన 2 వస్తువుల్ని ఒకే మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేయబడ్డాయి మరియు అవి వరుసగా 25% లాభం మరియు 20% నష్టానికి విక్రయించబడ్డాయి. అతని లాభ శాతం ఎంత? సో మనం ఆల్రెడీ చెప్పుకుంటాము. సో క్లాస్ రూమ్లో ఆఫ్ పార్ట్ ఎందుకని రెండింటి యొక్క ఏం సేమ్ అన్నారు? సిమిలర్ పీసెస్ ఆఫ్ పర్చేజ్డ్ బై పేయింగ్ ద సేమ్ అమౌంట్. పర్చేజ్డ్ బై ద సేమ్ అమౌంట్ అంటే కాస్ట్ ప్రైజ్ ఈక్వల్. CP1 ఈజ్ ఈక్వల్స్ టు CP2. కాబట్టి ఆఫ్ పార్ట్ ఈజ్ సోల్డ్ ఎట్ 25% ప్రాఫిట్, రిమైనింగ్ ఆఫ్ పార్ట్ ఈజ్ సోల్డ్ ఎట్ 20% లాస్ అంటే -20. 25 - 25 డివైడెడ్ బై 2. 5 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 2.5%. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే సో ఫస్ట్ దాని యొక్క ప్రైస్ 50 అనుకోండి, సెకండ్ దానిది కూడా 50 అనుకోండి. ఓవరాల్గా ఎంత అనంటే 100. ఓకే, ఎందుకు నేను 50 అనుకున్నానంటే 100 అనుకుంటే మనకి డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి కాబట్టి. ఈ 50 ఉన్న వస్తువుని 25% ఏం చేశారంటే లాభానికి అమ్మారు. సో 50లో 25% అంటే ఎంత అనంటే 12.5. సో 50లో 25% అంటే 1/4 పార్టు. 50 ఆఫ్ 25, 25 ఆఫ్ 12.5. ఇక్కడ ప్రాఫిట్ 50లో 20% అంటే 50లో 20% అంటే ఎంత అనంటే 10. 50లో 20% అంటే 10, ఇది లాసు. 12.5 లాభం వచ్చింది, ఇక్కడ 10 రూపాయలు నష్టం వచ్చింది. మరి ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అనంటే 2.5 ప్రాఫిట్ ఎంతకేనంటే 100కి. పర్సెంటేజ్ అంటే మనం 100కి చెప్పాలి కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 60. When a 2-digit number is reversed, it is increased by 75% from the initial number. 10th digit of the initial number is what percentage of its unit digit? 2 అంకెల సంఖ్య యొక్క అంకెల పరస్పర తారుమారు అయినప్పుడు అది దాని అసలు సంఖ్య కంటే 75% ఎక్కువ అవుతుంది. అయినా అసలు సంఖ్యలోని 10వ స్థానంలో ఉన్న అంకె అదే సంఖ్యలోని 1వ స్థానంలో అంకెల సంఖ్య ఎంత శాతం? ఫస్ట్ అయితే ఒకసారి షార్ట్ కట్ చూద్దాం, ఆ తర్వాత ప్రొసీజర్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఏమన్నారంటే ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 75%. అంటే ఒరిజినల్ నెంబర్ కనుక 100 అయినట్లయితే ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 75%. రివర్స్ చేసినప్పుడు అంట 75% పెరగాలంటే 175 అవుతుంది. అంటే ఈ రేషియోని సింప్లిఫై చేస్తే 25తో 4 టైమ్స్, 25తో ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్ కదా. 25 7 టైమ్స్ ఎంత? సో 25 7 టైమ్స్ 175. డైరెక్ట్గా ఇబ్బంది అనిపిస్తే ముందు 5తో చేయండి, ఆ తర్వాత 5తో చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ అనేది 4 మల్టిపుల్ అయి ఉండాలి, తర్వాత 7 మల్టిపుల్. ఫస్ట్ 4 మల్టిపుల్ చూద్దాం. సో మనం 4 2s are 8 తీసుకోలేము, ఎందుకని మనకు 2 డిజిట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అందుకని 4 3s are 12 తీసుకున్నాను. ఇది 4 3s are 12 అయితే 12ని రివర్స్ చేస్తే ఎంత? 21 కదా. మరి 4 3s are 12 వచ్చినప్పుడు 7 3s are 21 సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి సో మనకి ఇక్కడ ఏమన్నారంటే క్వశ్చన్లో 10th digit in the units place, 10th digit in the units place ఎంత అనంటే అదే 10th digit in the initial number. 10th digit in the initial number is 1 is what percentage of సో ఆఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ అన్నారు. యూనిట్స్ డిజిట్ ఎంత అనంటే 2. 1/2 అంటే మీ అందరికీ తెలుసు. 1/2 అంటే ఎంత అనంటే 50%. సో ఇలా డైరెక్ట్ ఎగ్జామ్లో చేస్తారు ఇలా. సో ఒకసారి ప్రొసీజర్ కూడా చూద్దాం. ప్రొసీజర్ చూసినట్లయితే ఆ నెంబర్ ఎంతో మనకు తెలియదు, XY అనుకుందాం. ఆ నెంబర్ని XY అనుకుంటే సో XYని మనం ఎలా రాయొచ్చు అంటే 100x + y అని రాయొచ్చు. ఆ నెంబర్ని మనం 100x + y అని రాయొచ్చు. దాన్ని తారుమారు చేసాం అంటే రివర్స్ చేసాం. yx చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు? 100x కాదు ఇక్కడ. సో ఇది చూసుకోండి 10x. సో ఇది 10x ఎందుకంటే 10th ప్లేస్లో కాబట్టి 10x. yxని ఎలా రాయొచ్చు అంటే 10y + x అని రాయొచ్చు. ఇప్పుడు మనకు క్లియర్గా ఏం చెప్తున్నారంటే సెకండ్ నెంబరు సో 10y + x సెకండ్ నెంబరు.
సెకండ్ నెంబరు 75% మోర్ అంట. 75% మోర్ అంటే 175%. 175% ఎందులో? ఫస్ట్ నెంబర్లో. ఆ ఫస్ట్ నెంబర్ ఎంత అనంటే 10x ప్లస్ వై. ఓకే, ఇప్పుడు దీని నుంచి 25తో 7 టైమ్స్, 25తో 4 టైమ్స్, 4 10s are 40y, మళ్ళీ 4 into x 4x ఈజ్ ఈక్వల్స్ టు 7 10s are 70x, అలాగే 7y. సో దాని నుంచి సో ఇక్కడ 70xలో 4x తీస్తే 66x, అలాగే 40yలో నుంచి 7y తీస్తే 33y. దాని నుంచి x/y ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 1/2. మనకు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఏంటంటే సో డిజిట్ ఇన్ ద 10th ప్లేస్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అంటే x/y ఇంటూ 100% అడుగుతున్నారు. x/y వాల్యూ 1/2 కాబట్టి 1/2 ఇంటూ 100% అంటే మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 50% అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ఆప్షన్ సి. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.